బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 14 అంశాలతో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. సిఆర్డీఏ పరిధిలో 2700 కోట్లతో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్ కు పచ్చ జెండా ఊపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ వేసింది. గుంటూరు జిల్లా నందిపాలెం గ్రామంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణానికి అనుమతినిచ్చింది. గోదావరి టు బనకచెర్ల ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ ఇష్యూ కూడా చర్చకు వచ్చింది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ, విశాఖలోని మిలీనియం టవర్స్ లో టీసీఎస్ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో పెట్టే 83,000 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 14 అంశాలతో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. అవును, కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మొత్తం 14 అజెండా అంశాలను పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాల్ని మంత్రులకు వెల్లడించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కేబినెట్లో కూడా చర్చకు రావడం, పలు అభివృద్ధి కార్యక్రమాలకి అదేవిధంగా శంకుస్థాపనలో మోడీ బిజీగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులకు కూడా వివరాలు అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది మోడీ పర్యటన నేపథ్యంలో. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉంటున్నటువంటి ఏపీ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం, నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 8వ తేదీన ఏపీకి వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖని వేదికగా చేసుకొని జరిగేటువంటి భారీ అభివృద్ధి శంకుస్థాపనలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే మంత్రులకు కూడా ప్రత్యేకంగా స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుసగా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలు, అదేవిధంగా శంకుస్థాపనకు సంబంధించినటువంటి అంశాలు, నిధులకు సంబంధించినటువంటి అంశాలు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నటువంటి నేపథ్యంలో అటు రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు పెద్ద ఎత్తున కేంద్రం నుంచి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి అంశంపైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా స్వయంగా మోడీని కలుసుకొని ఆయనకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలు, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 6 నెలల్లో చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో చేసేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మోడీకి వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం, ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా మోడీ వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దట్ దీనికి సంబంధించి అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ని మోడీ ప్రధాని నుంచి తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. తద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ప్రభావితం చేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రజెంట్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు జరిగేటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రధాని మోడీకి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్రానికి కావాల్సినటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశం, ఆర్థికపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా విభజన తర్వాత ఎదుర్కొన్నటువంటి సవాళ్లు, విభజన కష్టాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ప్రధాని నుంచి తీసుకునేటువంటి ఉద్దేశంతో అవసరమైతే ఒక రిప్రజెంటేషన్ టైప్లో ఒక లేఖను కూడా ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రధాని నుంచి ఒక సానుకూలమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ని తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరో అంశం, కీలకమైనటువంటి అంశం భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం. భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో భూములకు కేటాయింపులకు సంబంధించినటువంటి పరిస్థితులకి ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఒకవైపు ప్రధాని మోడీ టూర్ 8వ తేదీన జరిగేటువంటి టూరు, అదేవిధంగా
అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, పోలవరంకి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికీ మించి పరిశ్రమలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. పరిశ్రమలకు భూముల కేటాయింపు, పెట్టుబడులు, తద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ముందుకు వెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు అంటే భూముల కేటాయింపులు కావచ్చు, నిధులకు సంబంధించినటువంటి వనరులు సమకూర్చుకోవడం కావచ్చు, సంపద సృష్టి అనేటువంటి ఒక ఎజెండాని ముఖ్యమంత్రి స్వయంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో సంపద సృష్టికి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి, ఇందుకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వనరులు భూమి, అదేవిధంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు తీసుకురావడం, వచ్చినటువంటి వారిని సరైన రీతిలో గౌరవించి వారికి భరోసా కల్పించి వారికి నమ్మకం కల్పించి గత 5 ఏళ్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉండవు అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో ఆయా పారిశ్రామికవేత్తలకు వివరంగా తెలియజేసి వారికి నచ్చచెప్పి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేందుకు అవసరమైనటువంటి సదుపాయాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి రాయితీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ విషయాలనే స్వయంగా ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గ సహచరులతో పంచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జిల్లాల వారీగా ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కూడా స్వయంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఈ రోజు జరిగినటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాబోయేటువంటి 4.5 ఏళ్ల కాలంలో పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, పోలవరంకి సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలో జరిగేటువంటి మోడీ పర్యటనలో వీటన్నిటికీ కూడా పూర్తిగా సానుకూలమైనటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులతో ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో చర్చించినట్టుగా తెలుస్తోంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ కారు గాలిలో పల్టీలు కొడుతూ